నమస్తే. రాజకీయాల్లో యువతతోనే మార్పు సాధ్యం అని నమ్మే వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. అదే బాటలో నడుస్తూ అతి చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. వారితో మాట్లాడి వారి రాజకీయ ప్రయాణం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? మీకు ఎట్లా ఆసక్తి ఏర్పడింది దీనిపై? నేను అసలు రాజకీయాల్లోకి వస్తాను నేను కూడా అనుకోలేదండి. కాకపోతే మా అత్తమ్మ వచ్చిండ్రు. మా అత్తమ్మ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల తనకి టికెట్ రాకపోతే ఆల్రెడీ మేము ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ప్రత్యర్థి అనే వ్యక్తి లేకుండా చేయడం జరిగింది. అయితే అందుకని చెప్పి తను ఇక్కడ నాయకులు పిలిస్తే వచ్చిండ్రు. తనకు సిటిజన్షిప్ రాలేదు, లేకపోతే టికెట్ రాలేదని వెనక్కి పోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి నన్ను తీసుకొచ్చిండ్రు. కానీ నేనేదో పేరుకి రాలేదు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. మీరు అమెరికాలోనే చదువుకున్నారు అని విన్నాం మేము. లేదు. ఓకే. మీ బాల్యం విద్యాభ్యాసం అంతా ఇక్కడనే హైదరాబాద్లోనే. నేను మ్యారేజ్ తర్వాత వెళ్ళిన యుఎస్కి. ఓకే. సో అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యుఎస్లో? 4 years. మరి ఇక్కడ ఈ రాజకీయాల మీద ఇక్కడ అవగాహన ఉందా మీకు? మీరు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదు అంటే ఈజీగానే మూవ్ అయ్యారా? అంటే నేను వచ్చిన మొదటి రోజు అంత కొత్త కావచ్చు, కానీ తిరిగి ఒక 2-3 రోజులు కాగానే ఆ జనాలతో ఆ కనెక్షన్ అన్నది ఏర్పడ్డది. అది మంచిగా ఉంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక మంత్రికి ప్రత్యర్థిగా మీరు నిలబడి పోటీ చేశారు. ఆయనని ఢీకొట్టి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎట్లా సాధ్యమైంది? ఇది ఎలా అనిపిస్తుంది? నేను నా ప్రత్యర్థి ఎవరన్నది చూడలేదండి. ప్రజలు మమ్మల్ని కోరుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే సర్వీస్ చేయగలుగుతామో అవతల పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేస్తాం, అది కాకుండా మేమేమి చేయాలనుకుంటున్నాం ప్రజలు అన్న దానిపైన ఫోకస్ చేసినాం. అంటే ఎన్నికల్లో గెలుపుని మీరు ముందే ఊహించారా? ఊహించిన అండి. ఓకే. ఎందుకంటే నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు వాళ్ళ భావాలను వ్యక్తపరిచేటోళ్ళు కదా, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకునేటోళ్ళు. అట్లనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నది చెప్పేటోళ్ళు. వాళ్ళ మొహాలలో ఆనందము అదంతా చూసి వాళ్ళు పంచుకునే బాధల్ని పట్టి కూడా అర్థమైపోయేది తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది.